గద్దర్ అన్నకు అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా? ఆయన్ను విస్మరించడం తెలంగాణకు అవమానం. తెలంగాణకు అవమానం అంటే తెలంగాణలో గద్దర్ మీద గ్రీన్ హంట్స్ పేరు మీద లేకపోతే గ్రీన్ రెవల్యూషన్ పేరు మీద ఇంకొక పేరు మీద గద్దర్ను చంపడానికి ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్ సర్కారు కాదా? గద్దర్ మీద 35 కేసులు పెట్టింది కాంగ్రెస్ సర్కారు కాదా? నక్సలైట్లను పొట్టన పెట్టుకొని చంపింది కాంగ్రెస్ సర్కారు కాదా? కాంగ్రెస్ నక్సల్స్ అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం కోల్పోతే ఇంకో రకంగా, కాంగ్రెస్కు సంబంధించి ఛత్తీస్గఢ్లో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా. గద్దర్ అనేటువంటి వ్యక్తి మీద ఎన్ని దేశద్రోహ కేసులు ఉన్నాయి? దేశద్రోహ కేసు పెట్టింది కాంగ్రెస్ సర్కారు కాదా? ఈ విషయాలు చెప్పాలి. సరే, ఆ తర్వాత అతను మారిండు, ప్రజాస్వామ్యంలోకి వచ్చిండు, ఓటు హక్కు పెట్టిండు, నక్సలైట్ల సిద్ధాంతాలు వేరు అని భయపడ్డాడు, చెప్పలేకపోయిండు, దేవుళ్ళ దగ్గర వేయండు. ఆధ్యాత్మిక మార్గమే ముక్తికి మార్గము, మనిషి ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్ళాలి. ఈ బందూకులు, ఈ కాల్పులు ఇవన్నీ కూడా, లేకపోతే ఏది గన్నులు అవన్నీ కూడా పనికిరానివని అని చెప్పకనే చెప్పిండు, కానీ బహిరంగంగా చెప్పలేని పరిస్థితి. చెప్తే నక్సలైట్లు చంపుతారేమని ఒక భయం. మారిన మాట వాస్తవమే, కానీ కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే కదా ఆయన మీద పెట్టింది. మొత్తం కేసులన్నీ కాంగ్రెస్ హయాంలోనే. అయితే అదొక అంశం. గద్దర్కు అవార్డు ఇవ్వాలి, మళ్ళీ గద్దర్ పేరు మీద సినిమా అవార్డు ఇవ్వడమే విడ్డూరమైనటువంటి విషయం. తెలంగాణ ప్రజలు ఒక మంచి పాట పాడడం, దొంగలు కూడా పాటలు పాడతారు, మంచోళ్ళు కూడా పాటలు పాడతారు. పాటలు పాడినంత మాత్రాన గొప్పోళ్ళు అవుతారా? అది కాదు కదా. గద్దర్ అనేటువంటి వ్యక్తి నక్సలైట్లకు ఉన్నాడు. అనేక కాలాల పాటు అనేక మంది అమాయకుల పొట్టగొట్టిరు, అమాయకులను కాల్చి చంపారు, ఏది కోవట్ల పేరు మీద అమాయకులను హింసించారు. అమాయక కన్న తల్లుల కడుపు కోతకు కారణమైంది గద్దర్. పాటలు పాడి అనేక మంది అడవుల్లోకి పోవడానికి కారణమైంది. అనేక మంది తల్లుల ఉసురు పోసుకున్నది గద్దర్. అది గొప్ప విధానం కాదు. నక్సలైజ్ విధానం అనేటువంటిది గొప్పది కాదు. చివరికి అని తెలుసుకొని పాపం యాదగిరి గుట్టకో, కొమరవెల్లికో, భద్రాచలంకో పోయి ఓటు హక్కు పెట్టుకొని నేను ఓటేస్తా అని చెప్పి ఓటేసి ప్రజాస్వామ్యమే గొప్పదని చెప్పేసి నక్సలిజం గొప్పది కాదని చెప్పిన మాట వాస్తవం. మారిన గద్దర్ అనేటువంటిది వాస్తవం. అయితే బీజేపీ ఆఫీస్ వీధికి గద్దర్ పేరు పెడతాం, గాంధీ భవన్ పేరు తీసి గద్దర్ భవన్ పేరు పెట్టుకోండి. గాంధీ భవన్ అని ఉంది కదా, గద్దర్ మీద ప్రేమ ఉంది కదా, గాంధీ భవన్ తీసేసి గద్దర్ భవన్ అని పేరు పెట్టండి. తప్పే లేదు, ఇవాళ తప్పే లేదు. గాడ్సే గురించి గొప్పగా మాట్లాడితే, గాడ్సే గురించి మాట్లాడితేనేమో గాంధీని చంపిన గాడ్సే అని విమర్శించేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను చంపినటువంటి గద్దర్ గురించి మాత్రం ఓన్ చేసుకుంటుందట. ఇదెక్కడ న్యాయము? పాము పడిగేంది, తోక సుట్టమైంది. ఇదెక్కడ న్యాయం? ఇట్లా ఇది కరెక్టేనా? గద్దర్ పేరు, మీకు గద్దర్ మీద చాలా గౌరవం, భక్తి ఉంది. పనికిరాని ఏదో సినిమా అవార్డులు ఇవ్వడం కాదు. గాంధీ భవన్ తీసి గద్దర్ భవన్ పేరు పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటి పేరు గద్దర్ పెట్టుకోండి. లేకపోతే ఇవాళ కొత్తగా కట్టినటువంటి కాంగ్రెస్ ఢిల్లీలో ఒక కార్యాలయం పెట్టారు కదా, దాని పేరు ఇందిరాభవన్ తీసి గద్దర్ భవన్ పేరు పెట్టండి. దేశానికి మొత్తం వెలుగెత్తి చాటండి. నక్సలైట్లు భుజానికి గన్నులు వేసుకొని రాజ్యాంగంని తూట్లు ఓడ్చి దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా నక్సలిజాన్ని పెంచి పోషించినటువంటి గద్దర్ను మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పండి. తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి. ఇందిరాభవన్ పేరు తీసేసి గాంధీ భవన్ గద్దర్ పేరు పెట్టండి. లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల పేరు తీసేసి గద్దర్ అన్న ఇండ్లోని పేరు పెట్టండి. ప్రతి ఇంట్లో ఒక గద్దర్ బయటకు వెళ్తాడు. ప్రతి ఒక్కరు తుపాకీ పట్టుకొని బయలుదేరి అడవులకు పోయి అన్నలుగా మారుతారు. ప్రతి ఇంటికి గవర్నమెంట్ కట్టిన ఇండ్లన్నిటికీ గద్దర్ అన్న అని పేరు పెట్టండి. అయినా మీకు ఏదైనా సాధ్యమే కాంగ్రెస్కి. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి, ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి, ఈ దేశాన్ని 100 ఏళ్ళు పరిపాలించి ఈ దేశాన్ని లూటీ చేసినటువంటి అక్బర్ పేరు మీరు ఇవాళ ఢిల్లీలో ఒక వీధి పెట్టిర్రు, ఔరంగజేబ్ పేరు పెట్టిర్రు, లేకపోతే వాడవడో పిచ్చి తుగ్లక్ పేరు పెట్టిర్రు, లేకపోతే వాడవడో కింగ్ జార్జ్ విగ్రహాన్ని ఢిల్లీలో ఉంటే 50 ఏళ్ల పాటు ఆ విగ్రహాన్ని మీరు అట్లే పెట్టి పరిపాలించినటువంటి వాళ్ళు మీరు. తప్పులేదు. కాంగ్రెస్కు అవకాశం ఉన్నది, కాంగ్రెస్కు ఆ చరిత్ర కూడా ఉన్నది. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి దండయాత్ర చేసి దేశంలో 40-50 వేల దేవాలయాలను కూలగొట్టి, ఈ దేశంలో సోమనాథ్తో పాటు అనేకమైనటువంటి దేవాలయాలను, అయోధ్యలో రామ మందిరాన్ని కూలగొట్టిన పేరు పెట్టుకోగలుగుతారు మీరు. బాబర్ పేరుతో బాబర్ వీధి పెట్టుకుంటారు, లేకపోతే అక్బర్ వీధి పెట్టుకుంటారు, ఔరంగజేబ్ వీధి పెట్టుకుంటారు, లేకపోతే ఉస్మానియా పేరు మీద ఆసుపత్రికి పేరు పెట్టేటువంటి ఘనమైనటువంటి విశాల హృదయం. ఇది మీ దేశభక్తికి తార్కాణం, ఇది మీ దేశభక్తికి చిహ్నం. ఇంతకంటే గొప్పగా ఏం చెప్పగలుగుతాం? ఇది కదా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర. చాలా ఘనంగా చెప్పుకుంటారు. ఔరంగజేబును, అక్బర్ని, షాజహాన్ని, వాడవడో కట్టిన తాజ్మహల్ని ప్రపంచ వింతల్లోకి ఎక్కించగలిగినటువంటి విశాల హృదయం కలిగినటువంటి వాళ్ళు. ఈ దేశ అవసరమైతే ప్రధానమంత్రి పదవి కోసం ఈ దేశం విభజన జరిగినా పర్వాలేదు అనుకున్నటువంటి గొప్ప హృదయం మీది.
అది చరిత్రలో లిఖించబడ్డటువంటిది కదా. దానికంటే మీరు ఇంకా గొప్పగా చేస్తారని ఊహించడం కూడా తప్పే కదా. ఊహించడమే తప్పు. మీరు గద్దర్కు బీజేపీ వీధికి గద్దర్ పేరు పెట్టుకుంటారు. కానీ వీళ్ళ గొప్పతనం ఎంత కాంగ్రెస్ అంటే ఢిల్లీలో ఒక పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. పార్టీ కార్యాలయానికి సంబంధించి మెయిన్ గేటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ అనేటువంటి మార్గ్లోకి వస్తుందని భయపడి ఈ దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఈ దేశం యొక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వీధి పేరు అది వస్తే బాగుండదని ఫిరోజ్ షా కోట్ల రోడ్డుకు మెయిన్ గేట్ పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. అంత విశాల హృదయం ఈ పార్టీది. కాంగ్రెస్ పార్టీ మెయిన్ గేట్ ఇందిరాభవన్ ఇవాళ ఢిల్లీలో కట్టుకున్నటువంటి కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి సంబంధించినటువంటి మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఆ లోపలికి పోయి బయటకు వచ్చేటువంటి గేటుని మెయిన్ గేటు అడ్రస్ మళ్ళా దీన్ దయాళ్ మార్గ్ అని రాయాల్సి వస్తుందని, దీన్ దయాళ్ ఆ తర్వాత బీజేపీలో ఉన్నాడు కాబట్టి, జనసంఘ్లో ఉన్నాడు కాబట్టి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వీధి వస్తుందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మాత్రం వీళ్ళకి నచ్చలేదంట. ఆ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ రాకుండా ఉండడం కోసం అది పక్కన పెట్టేసి దాన్ని ఫిరోజ్ షా ఎవరు, ఆ కోట్ల ఎవరు అనేటువంటిది అందరికి తెలుసుగా. ఫిరోజ్ షా కోట్ల అనేటువంటి రోడ్డు వచ్చే విధంగా దానికి మెయిన్ గేట్ పెట్టుకున్నటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీని విమర్శించడమో ఇంకొకటో కాదు. ఉస్మానియా ఆసుపత్రి అనేటువంటి పేరు పెట్టినటువంటి విశాల హృదయం మీరు బీజేపీ ఉన్నటువంటి వీధికి గద్దర్ పేరు పెట్టుకోండి, లేకపోతే ఇంకొక పేరు పెట్టుకోండి. గాంధీ ప్రతి చోట గాంధీలు, ఇందిరమ్మలు ఈ పేర్లు పెట్టుకున్నటువంటి మీరు ఇంకేదైనా చేయగలుగుతారు. ఎందుకంటే అక్బర్ పేర్లు, బీర్బల్ పేర్లు, లేకపోతే ఔరంగజేబ్ పేర్లు, షాజహాన్ పేర్లు, ఇంకోటి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి టిప్పు సుల్తాను, కర్ణాటకలో టిప్పు సుల్తాన్ వీధి అని పెట్టుకున్నటువంటి మీరు, బంగ్లా అని పెట్టుకున్నటువంటి మీరు, అవసరమైతే పాకిస్తాన్ పెట్టుకున్నటువంటి మీరు ఏదైనా పెట్టగలుగుతారు. టిప్పు సుల్తాన్ను గొప్పోడని చెప్పగలిగినటువంటి వీరు. ఒకే రోజు 1,00,000 మంది హిందువులను ఊచకోత కోసినటువంటి టిప్పు సుల్తాన్ చాలా గొప్ప నాయకుడు, దేశ భక్తుడని కీర్తి ఇచ్చి చిత్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకేదైనా సాధ్యమే. గద్దర్ పేరు పెడతారు. రేపు ఇవాళ మా అన్నంలో ఉన్నటువంటి గణపతి, లేకపోతే మల్లోజుల కోటేశ్వర వాళ్ళ పేరు కూడా పెట్టండి. ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి నక్సలైట్ల పేర్లు అన్నీ కూడా వీధికి ఒకటి పెట్టండి. ప్రతి పౌరునికి ఒక గన్ ఇవ్వండి. రాజ్యాంగం పైన రాజ్యాంగాన్ని కాపాడండి. తప్పే లేదు, ఎక్కడా తప్పులేదు. రాజ్యాంగాన్ని కాపాడంలో ఎక్కడా తప్పులేదు. దేశ విభజన ఆపడానికి గాడ్సే చేసినటువంటి పని విషయంలో మీకు వ్యతిరేకత ఉంటుంది తప్ప గద్దర్ విషయంలో మాత్రం ప్రేమ ఉంటుంది. 98% హిందువులు ఉన్నటువంటి ప్రజలను తొక్కి చంపినటువంటి ఉస్మానియా పేరు మీరు పెట్టగలిగేటువంటి విశాల హృదయం ఉంటుంది మీకు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన.